మండలం, సూర్యాపేట డిస్టిక్. నేను 2018లో సర్పంచ్గా ఆకుపాముల గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేశాను. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచే నేను పోటీ చేశాను. ఆ రోజు బీఆర్ఎస్ క్యాండిడేట్ మీద నేను ఓడిపోయాను. ఆ తర్వాత గ్రామంలో గ్రామాన్ని వదిలిపెట్టకుండా గ్రామంలో ఓడిపోయిన దగ్గర నుంచి గ్రామంలో అప్పుడే కరోనా స్టార్ట్ అయింది. కరోనాలో గ్రామంలో ఒక 40 మందికి కరోనా వచ్చింది. ప్రతి ఇంటికి నెలకు సరిపడా సరుకులు కరోనా సమయంలో ప్రతి ఇంటికి పోయి కరోనా వచ్చిన వాళ్ళ ఇంటికి పోయి సరుకులు ఇచ్చి వాళ్ళని ఆదుకోవడం జరిగింది. ఆ తరువాత ఎస్సీ కాలనీలో ఏ ఆడపిల్ల పెళ్ళైనా నా తోబుట్టులాగా భావించి పసుపు కుంకుమ కింద 5,000 ఇస్తా అని చెప్పాను. ఆ రోజు నుంచి ఈ రోజుకి 14 మందికి ఇవ్వడం జరిగింది. ఈ రోజు వాటికి అలానే గ్రామంలో ఎవరన్నా ఆర్థిక బాగా ఇబ్బంది పడే అసలు ఇబ్బందులకు గురైన వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళని కూడా కొద్ది చూసుకోవడం జరిగింది. అలా ఊళ్ళో అక్కయ్యలతోటి, చెల్లెమ్మలతోటి అలా అందరితో మమేకమై ఈరోజు నేను గ్రామంలో మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది. అలానే మొన్న రీసెంట్గా జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ తరఫున గ్రామంలో మేమందరం కలిసి గ్రామంలో ఉన్న నాయకులతో కలిసి మా నాన్నగారు గ్రామంలో సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కలిసి గ్రామంలో మంచి మెజార్టీ 333 ఓట్లు మెజార్టీ ఆకుపాముల గ్రామ పంచాయతీలో కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి గారు రావడం జరిగింది. అందరం కలిసి పనిచేశాం. అలానే గ్రామంలో అభివృద్ధి పనులు చేయాలని, మళ్ళీ రాబోయే ఎన్నికల్లో సర్పంచ్గా పోటీలో నిలబడాలని నేను కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు మీరు సర్పంచ్గా కాకముందే ఎన్నో సేవలు చేశారు సార్. ఒకవేళ మీరు ప్రజలు గెలిపించిన తర్వాత ఇంకా ఎలాంటి సేవలు అందిస్తారు ప్రజలకు? నేను గెలిచిన తర్వాత గ్రామ అభివృద్ధికి తోడ్పడుతూ ప్రజలు అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి పింఛన్లు కానీ లేకపోతే ఏ కార్యక్రమైనా ఉంటే అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి అందించాలనేది నా ధ్యేయం. గ్రామాన్ని తీర్చిదిద్దాలనేది నా ధ్యేయం. గ్రామంలో ప్రతి ఒక్క కులంతోటి కానీ అందరూ కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా ఉండాలనేదే నా నినాదం. ప్రతి ఒక్కరిని ఆదుకుంటూ మంచిగా అందరితో కలిసిమెలిసి కలిసిపోవాలని నా నినాదం. అంటే ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఎన్నుకుంటున్నారు సార్? చాలా మంది ఉన్నారు కదా, గతంలో గెలిచిన సర్పంచ్ కూడా కాంగ్రెస్ నుంచి గెలిచి అల్లకపోయిందనేది తెలిసింది. మరి ఆయన ఉన్న తర్వాత మళ్ళీ ఆయన కూడా పోటీ చేసే అవకాశం మిమ్మల్ని ఎందుకు గెలిపియాలి జనాలు? ఆకుపాములో ఈ 5 సంవత్సరాల్లో నేను చేసే కార్యక్రమాలు కానీ వాళ్ళకి దగ్గర అయ్యి నేను వాళ్ళతో మమేకమయ్యి వాళ్ళతో కలిసి ఉండే దాంట్లో ఈ వ్యక్తి అయితే మనకు మంచిగా ఉంటుంది అనేది వాళ్ళకు కూడా అభిప్రాయం వచ్చింది. కాబట్టి ఊర్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు నన్ను కోరుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ మంత్రి పదవి వచ్చింది సార్. అసలు ఉత్తమ్ కుమార్ రెడ్డికి మంత్రి పదవి వచ్చింది కాబట్టి మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? అంటే ప్రజలు కానీ మీరు కానీ? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మంత్రి పదవి వచ్చినందుకు మేము చాలా ఆనందపడుతున్నాం అండి. మా గ్రామంలో గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మా గ్రామానికి అసలు చెరువులు అని మాకు నీరు లేకుండే. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు మా గ్రామానికి చెరువు నిండటానికి సాగర్ కాలువ నుంచి మోటార్ల ద్వారా పంపు ద్వారా కాలువ అందించడం జరిగింది. దాని కింద చివరి వాటికి హరిజనులకి ఇంకా భూములు ఉన్నాయి, చివరి వాటికి రాలేదండి. దాని తర్వాత వచ్చిన ఎమ్మెల్యే మాట ఇచ్చాడు, నేను చివరి వాటికి భూములకి హరిజనులకి నీరు తీసుకొస్తానని మాట ఇచ్చి ఆ ఎన్నికల్లో మా బీఆర్ఎస్ ఎమ్మెల్యే బుల్లమల్లయ్య గారు గెలవడం జరిగింది. దాని తర్వాత అది తూతూ మాత్రంగానే సాగింది, మాటలకే పరిమితమైంది తప్ప ఆ పని జరగలేదు. తర్వాత మాకు ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గెలిచి ఉత్తమ్ పద్మావతి గారు గెలిచారు మా కాడ. ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు కూడా పక్కన హుజూర్నగర్లో గెలిచారు కాబట్టి సారు ఇరిగేషన్ మినిస్టర్ అయింది కాబట్టి సారు పౌరశాఖ ఇరిగేషన్ మినిస్టర్ అయింది కాబట్టి మాకు సారు మీద నమ్మకం ఉంది. ఏమీ లేనప్పుడే సారు ఈ ఊరికి చెరువు నిండటానికి నీళ్ళు ఇచ్చిండు. అలాంటిది సారు ఇప్పుడు మినిస్టర్ అయింది కాబట్టి, నీటిపారుదల శాఖ మినిస్టర్ అయింది కాబట్టి చివరి ఆయకట్టు వరకు సారు ద్వారా మేము నీళ్లు తెచ్చుకుంటామనే నమ్మకం మా గ్రామ ప్రజలందరికీ, హరిజనులకు, మాకు, మా గ్రామ ప్రజలందరికీ ఉన్నది. ఇక్కడ ఎన్ని ఓట్లు ఉన్నాయి? ఈ ఓటర్లందరికీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఎంపీ ఎన్నికలను ఉద్దేశించి కానీ, మీ సర్పంచ్ ఎన్నికలను ఉద్దేశించి కానీ? ఇక్కడ గతంలో 1,500 ఓట్లు ఉన్నాయండి. ఇప్పుడు 1,500 నుంచి 1,800 ఓట్ల దాకా కొత్త ఓట్లు అయితే పెరిగినాయండి. అయితే ఎంపీ ఎన్నికల్లో
రేపు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు నిలబడ్డా మొన్న వచ్చిన మెజార్టీ కంటే డబల్ మెజార్టీ ఈ గ్రామం నుంచి వస్తుంది. నాకు వచ్చిన సర్పంచి వినియోగాన్ని కూడా మేము గ్రామానికి మంచి పేరు తెచ్చుకునేలా ప్రవర్తిస్తాం. అందుట్లో ఎటువంటి సందేహం లేదు. అంటే ఎంపీగా ఎవరిని ప్రకటిస్తే బాగుంటుంది సార్ ఇక్కడ అంటే ఉన్న ఇక అది సీనియర్ నాయకులందరూ? అది ఇప్పుడు చెప్పలేదండి. ఎంపీగా మరి అది ఇస్తే కాంగ్రెస్ ఎవరు గతంలో అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉండి మళ్ళీ ఎంపీ పోయింది కాబట్టి ఈసారి వాళ్ళు మాకైతే అంత ఇది లేదండి. ఇప్పుడు 6 గ్యారెంటీలు ప్రకటించింది కదా, ఇది ప్రజలకు ఏ విధంగా తీసుకెళ్తారు? ఇప్పుడు రెండైతే ఓకే అయినాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఇవి రేపు ఎంపీ ఎన్నికలకు కానీ సర్పంచ్ ప్రజలకు ఏ విధంగా తీసుకెళ్తారు ఇక్కడ? ఇప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టోలో 6 గ్యారెంటీలు పెట్టిందే ముందు కీలకమైందండి. 6 గ్యారెంటీలతోటే మేము ఎలక్షన్ల కంటే ముందు గ్రామంలో కానీ మేము ఆ కార్డులు పట్టుకొని ప్రతి ఇంటింటికి తిరిగి గ్రామంలో ప్రతి ఇంటికి ఎక్స్ప్లెయిన్ చేసినాం. దాని మీద ఉన్న తర్వాత గెలిచిన తర్వాత 10 రోజుల్లోనే 6 గ్యారెంటీల్లో 2 గ్యారెంటీలు ఉచిత బస్సు, ఈ 2 గ్యారెంటీలు మాకు నెరవేర్చారు. మిగతా గ్యారెంటీలు కూడా నెరవేర్చారని ప్రజలు ఆశతో ఎదురు చూస్తున్నారు. సార్ ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడున్న సర్పంచ్ పనితీరు ఏ విధంగా ఉంది? బాగానే ఉందండి. అంటే మా గ్రామంలో అలాంటి ఒకళ్ళ మీద ఒకళ్ళ విమర్శలు ఉండవు, ఒకళ్ళ మీద ఒకళ్ళ ఏది ఉండదండి. ఎలక్షన్ల వాటికే, ఎలక్షన్ల తర్వాత